సంతాన నష్టం తొలగడానికి. అంటే కొంతమందికి చూడండి, పాపం గర్భం వస్తుంది కానీ అబార్షన్లు అయిపోయి, గర్భ విచ్ఛేదం అయిపోయి, అస్తస్తమాను పిల్లలు లేకుండా చనిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, కొన్నిసార్లు మనకు అర్థం కాదు. దానికి గురుచరిత్రలో 20-21 అధ్యాయాలు అద్భుతంగా పనిచేస్తాయి. అసలు ఆ అధ్యాయాల్లో ఆయన భార్య శాంతాదేవి అని ఉంటుంది కదా, ఆవిడికి పిశాచ పీడ వల్ల అస్తమాను పిల్లలు చనిపోతూ ఉంటే అప్పుడు నృసింహ సరస్వతి స్వామి రక్షిస్తారు. అలాగే ఒక పిల్లవాడు పుట్టి చనిపోతే స్వామి మళ్ళీ బ్రతికిస్తారు కదా. ఆ కథ ఈ 2 అధ్యాయాల్లో వస్తుంది. వాటికి అనుసంధానం చేస్తూ 2 శ్లోకాలు చదవాలి. అవేమిటంటే, ప్రీతార్థిం వారయిత్వాయో బ్రాహ్మణైర్ భక్తిభావితః దదో పుత్రస్య గతిదః శ్రీదత్త శరణం మమ తత్వం యోమృతపుత్రాయై బోధయిత్వా హ్యచేతయత్ మృతం కల్పద్రుమస్థః శ్రీదత్త శరణం మమ. ఈ 2 శ్లోకాలతో అనుసంధానం చేస్తూ అధ్యాయాలు చదవాలి. అలాగనే ఫలితం దొరికాక నర్సోబావాడి వెళ్ళాలి, అక్కడ కూర్చుని ఆఖరి పారాయణ చేయాలన్నమాట.